ప్రతి స్థలం, ప్రతి జ్ఞాపకాన్ని తెలుసుకొని రాబోయే తరాలకు ఆ సత్యాన్ని అందించాలనే ఉద్దేశంతో లూకా నిశ్చయించుకున్నాడు. లూకా గారు, ప్రభు థియోఫిలా వెంటనే మిమ్మల్ని రమ్మని కోరుతున్నారు. వస్తున్నానని చెప్పండి, నేను వెంటనే సిద్ధమవుతాను. స్వాగతం వైద్యుడా, మీరు క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. నేను బాగానే ఉన్నాను ప్రభువా. ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారా? నేను యేసు గురించి అంతియోకులో రకరకాలుగా వింటున్నాను. కొందరు విశ్వాసంతో, మరికొందరు సందేహంతో మాట్లాడుకుంటున్నారు. మరి నువ్వు దీని గురించి ఏమనుకుంటున్నావు? నేను కూడా అలాగే విన్నాను ప్రభువా. అందుకే నేను యేసుని చూసిన సాక్షులను కనుగొని నిజమేంటో తెలుసుకోవాలనుకుంటున్నాను. చెప్పండి, మీరు నజరేయుడైన యేసు గురించి విన్నారా? అవును ప్రభు, నేను అతని గురించి విన్నాను. నేను విన్న విషయాలు నన్ను తీవ్రంగా కదిలించాయి. మరింత తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు ఒక వైద్యునిగా వీటి గురించి ఏమనుకుంటారు? ఒకే మాటతో స్వస్థపరిచేవాడు, గ్రుడ్డివారిని, విరిగిన వారిని తక్షణమే బాగు చేసేవాడు. ఒక వైద్యుడిగా నేను మూలికలతో నయం చేస్తాను, కానీ నేను అతని గురించి విన్నవన్నీ నాకు తెలిసిన దానికి విరుద్ధంగా ఉన్నాయి. నేను దానిని తృణీకరించలేను. ఆయన మరణం మరియు పునరుత్థానం గురించి మీరేమనుకుంటారు? నేను ఆ సంగతులను విన్నాను ప్రభువా. అవి నిజమైతే అతను సాధారణ వ్యక్తి కాదు. నేను సత్యాన్ని కనుగొని దానిని లిఖించాలనుకుంటున్నాను. సత్యాన్వేషణ ప్రారంభించిన ప్రయాణం మొదట అతనిని త్రోయాకు తీసుకెళ్ళింది. త్రోయాలో పౌలు ఉంటాడు. కొన్ని సంవత్సరాల క్రితం పౌలును లూకా ఇదే పట్టణంలో కలిశాడు. అతని గాయాలను కట్టాడు. పౌలుకు వైద్యం చేసిన డాక్టర్ లూకా అదే సమయంలో యేసును గురించి కూడా తెలుసుకున్నాడు. పౌలు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు లూకా సత్యాన్ని గ్రహించాడు. యేసులో లోకరక్షకుడు అని చెప్పి విశ్వసించాడు. త్రోయా నుండి లూకా దక్షిణ దిశగా యెరూషలేముకు ప్రయాణించాడు. అక్కడ యేసు సోదరుడు యాకోబును మరియు పెద్దలను కలిశాడు. వారు అతని గురించి ఒక జ్ఞాపకంగా కాకుండా ఇప్పటికీ వారి మధ్య నడుస్తున్నట్టుగా మాట్లాడారు. లూకా ప్రతి మాటను, ప్రతి సాక్ష్యాన్ని, ప్రతి జ్ఞాపకాన్ని సేకరించాడు. అయినా కూడా అతని అడుగులు ఒక్క స్వరం వైపు సాగాయి, క్రీస్తు తల్లి స్వరం. కాబట్టి తన సత్యాన్వేషణలో లూకా యెరూషలేము నుండి 1300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎఫెసీకి సముద్రాలను దాటి చేరుకున్నాడు. నగరానికి అవతల ఉన్న ఒక నిశ్శబ్ద కొండపై ప్రశాంతమైన గృహంలో యేసుక్రీస్తు ప్రియ శిష్యుడైన యోహానుతో నివసిస్తున్న ఆమెను అతను కనుగొన్నాడు. చివరికి యోహాను ఇంటికి చేరాడు. అనేక విషయాలు యోహాను సెలవిచ్చాడు. యోహాను ఇంటిలోనే మరియమ్మ ఉంది. లోకరక్షకుడిని లాలించిన ఆమె ఆయన తొలి శ్వాసకు, చివరి శ్వాసకు సాక్షితని తల్లి మరియ. ఆ రోజు లూకా మరియమ్మను చూశాడు.